నా పేరు డాక్టర్ కృష్ణ చౌదరి అమిరినేని. నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానండి. నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, రోబోటిక్ అండ్ బెరియాట్రిక్ సర్జన్ అండి. సో బేసిక్గా ఇక్కడికి అసలు ఎందుకు వచ్చాము ఏంటి అంటే, ముఖ్యంగా చెప్పడానికి ఏంటంటే, అడ్వాన్స్ మెడిసిన్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోతుందండి. అంటే ముందుకు వెళ్తుంది. ఒకప్పుడు మనం శస్త్రచికిత్సలు అంటే పేషెంట్ ఒక వారం రోజులు బెడ్ మీద పడుకొని ఉండటము, మనం ఆపరేషన్ చేయటము, 10 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళటము, ఇవన్నీ చూసుంటాము. అక్కడ నుంచి చిన్నగా 90వ దశకంలో లాప్రోస్కోపిక్ సర్జరీకి వచ్చాము. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే 3 కుట్లు 3 హోల్స్ ద్వారా లేదంటే 4 హోల్స్ ద్వారా ఆపరేషన్ చేయటము. ఆ ఆపరేషన్ చేసినప్పుడు మరుసటి రోజే పేషెంట్ నడవగలగటము, 3-4 రోజుల్లోనే ఇంటికి వెళ్ళిపోవటము, ఇక్కడ వరకు అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇంకా కూడా హెల్త్ సైన్సెస్ అనేవి అడ్వాన్స్ అయ్యాయి. సో ఏ విధంగా అడ్వాన్స్ అయ్యాయి అంటే, ఇప్పుడు లాప్రోస్కోపీలోనే ఇంతకుముందు చిన్న ఆపరేషన్స్ లాప్రోస్కోపీలో చేసేవాళ్ళు. ఇప్పుడు పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ కానీ, లివర్కి సంబంధించి కానీ, ఒక్కొక్కసారి ట్రాన్స్ప్లాంట్స్, లివర్ తీసేసి లివర్ మళ్ళీ పెట్టటము, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అండ్ క్యాన్సర్, పేగుకు సంబంధించిన క్యాన్సర్స్, ప్యాంక్రియాస్కి సంబంధించిన క్యాన్సర్స్, ఇవన్నీ కూడా మేము లాప్రోస్కోపీలో చేయగలుగుతున్నాం. దాన్ని అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అంటారు. దీని తర్వాత ఉన్న అడ్వాన్స్మెంట్ ఏంటంటే రోబోటిక్ సర్జరీ. సో రోబో సహాయంతో, రోబో ఏం చేస్తుంది అంటే, మన పేషెంట్కి లాప్రోస్కోపీ పోర్ట్స్ లాగే రోబోటిక్ పోర్ట్స్ వేసిన తర్వాత మనం దానికి రోబోని కనెక్ట్ చేస్తాం. ఆ రోబోకి ఇండిపెండెన్స్ ఏమి ఉండదు. అంటే రోబో తనంతట తాను సర్జరీ చేయలేదు, కానీ మాలాంటి సర్జన్స్ ఏంటంటే ఒక కన్సోల్లో కూర్చొని దాన్ని ఆపరేట్ చేయడం ద్వారా రోబో కడుపు లోపల ప్రిసిషన్ తోటి సర్జరీ చేస్తుంది. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, చేతులు దూరలేని చోట, చేతులు లోపలికి వెళ్ళలేని చోట, డీప్ క్యావిటీస్లో ఉండే సర్జరీస్, స్పెసిఫిక్గా లివర్కి సంబంధించిన సర్జరీస్ కానీ, ఈసోఫేగస్కి సంబంధించిన సర్జరీస్ కానీ, పేగు మోషన్ దారికి సంబంధించిన సర్జరీస్ కానీ, ఇవన్నీ కూడా ఆ లోపలికి వెళ్ళి కుట్లు వేయడం అనేది ఇంతకుముందు కష్టమయ్యేది. లాప్రోస్కోపీలో కూడా ఏంటంటే, లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ స్ట్రైట్గా ఉండటం వల్ల మనం ఇలా కదిలించగలుగుతాం, కానీ దాన్ని మన చెయ్యి వృష్టి ఎలా ఉంటుందో అలా యూజ్ చేసి కుట్లు వేయటం అనేది కొంచెం కష్టంగా ఉండేది. సో ఇప్పుడు రోబో వచ్చిన తర్వాత ఏంటంటే 3D విజన్ వస్తుంది మనకి, అండ్ ఆల్మోస్ట్ 10 times 20 times మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. 4K క్లారిటీ తోటి ఆ కుట్లను కూడా మనం చేతితోటి ఎలా అయితే తీసుకుంటామో అదే ప్రెసిషన్ తోటి మనం ఆపరేషన్ చేయగలుగుతాం. సో ఇటువంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ రోబో